ఆయన ఎక్కడ కూడా క్రెడిట్ కోసం ఆలోచించలేదు అధ్యక్ష. ఆయన ఒక యోగిలాగా పనిచేసుకుంటూ పోవడం ఆయనకు తెలుసు తప్ప నన్ను ఎవరు తిట్టారు, నన్ను ఎవరు పొగిడారు అనేటువంటి బేరీజు ఆయన ఏ రోజు కూడా వేసుకోలేదు అధ్యక్ష. నిజంగా వేసుకుని ఉంటే మాత్రం ఆయన్ని విమర్శించినటువంటి విమర్శలకి మనిషి అన్నవాడు కుంగిపోయేటువంటి పరిస్థితులు ఉండదు అధ్యక్ష. అట్లాంటి హైదరాబాద్ని మళ్ళీ ఇక్కడ పునర్నిర్మించాలి, ఒక క్యాపిటల్ని తయారు చేయాలి. అనంతపురంలో ఉండేటువంటి ఓ రైతుకి తన బిడ్డ భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉంది అని నమ్మకం కల్పించాలి. శ్రీకాకుళంలో ఉన్న ఓ యువకుడికి ఎస్ ఈ రాష్ట్ర రాజధానిలో నాకు ఒక అవకాశం కల్పిస్తుంది అనేటువంటిది కావాలి. ఓ మహిళకో ఓ ఈ పారిశ్రామికవేత్తకు ఇక్కడికి రావాలి అన్నటువంటి నమ్మకం కల్పించాలి అనంటే రాజధానిలో అన్ని రకాల హంగులు రంగులు ఆర్భాటాలు కావాలధ్యక్ష. అదే ఇవాళ ఆ రోజున హైటెక్ సిటీ అని హైదరాబాద్లో ఉంటే ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం. ఏదో ఒక రూపంలో అన్ని వ్యక్తులని శక్తులని సమీకరించుకుని ఒక ప్రాంతానికి చేరిస్తే అది ఈ రాష్ట్రానికి భవిష్యత్తునిస్తుంది, ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఇస్తుంది అధ్యక్ష. సింపుల్ అధ్యక్ష. ఇవాళ ఇప్పటికిప్పుడు చూస్తూ ఉంటే హైదరాబాద్ 70% ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంది అధ్యక్ష. ఒక్క హైదరాబాద్తో తెలంగాణ మొత్తం నడుస్తుంది అధ్యక్ష. 1,00,000 కోట్లకు దాటుతుంది అధ్యక్ష ఒక్క హైదరాబాద్ ఇచ్చేటువంటి ఇన్కమ్ అధ్యక్ష. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి ఎనర్జీ సెంటర్ కావాలి, ఒక గ్రోత్ ఇంజన్ కావాలి. అది వస్తేనే మిగిలినవన్నీ సాధ్యమైతే ఈ రాష్ట్రం నడుస్తుంది అనేటువంటి ఒక తపనతో ఆరాటంతో ఆ రోజున 2.5 సంవత్సరాల్లో పరుగులు పెట్టిస్తే వచ్చిన వెంటనే ఈ కన్ఫ్యూజన్ 3 రాష్ట్రాల పేరుతో 3 ముక్కలాటాడి చివరికి కన్ఫ్యూజన్ చేసి ఏ పారిశ్రామికవేత్త ఇటువైపు తిరిగి రాకుండా చేసి అప్పటిదాకా చేసిన పెట్టుబడుల అధ్యక్ష. మా నారాయణ గారు చెప్పారు అధ్యక్ష, పాపం చంద్రబాబు గారు పరుగులు పెట్టించినట్టల్లా ఆయన పెడుతూనే ఉండి ఆ కాంట్రాక్టర్లను పరుగులు పెట్టిస్తే కాంట్రాక్టులు రద్దు చేయరు, డిపాజిట్లు వెనక్కియరు, మెటీరియల్ తీసుకుపోనియరు, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని దోచేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో వదిలేసి మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ విష ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నంలో ఇక శాశ్వతంగా ఈ అమరావతి అనేటువంటిది ఆంధ్రులకి గర్వకారణంగా నిలిచేలాగా ఉండాలి అనేటువంటి దాంతో ఈ ప్రయత్నం అధ్యక్ష.